అప్డేట్స్ చూద్దాము. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను రోడ్డు పక్కన వదిలేసి పారిపోయాడు ఒక భర్త. తన కోసం భర్త వస్తాడని చెప్పి అభాగ్యురాలు 6 రోజులుగా నిరీక్షిస్తూనే ఉంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్కు చెందిన లక్ష్మణ్ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూలీగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే లక్ష్మణ్ భార్య జ్యోతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఈ నెల 18న రాత్రి లక్ష్మణ్ తన భార్య జ్యోతిని తీసుకుని బాన్సువాడలోని సరస్వతి మందిరం సమీపానికి వచ్చాడు. అక్కడున్న ఇసుక డంపుపై ఆమెను పడుకోబెట్టాడు. తెల్లవారాకు వస్తానని చెప్పి 3 నెలల బావును మాత్రం అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. తెల్లారి వస్తానని చెప్పి వెళ్లినవాడు ఇప్పటి వరకు రాలేదు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి నడవలేని స్థితిలో ఉన్న జ్యోతి చలిలో ఇసుకపైనే గడుపుతోంది. అక్కడ ఉన్న స్థానికులు దీన్ని గమనించి రోజు అన్నం పెడుతూ ఉన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించేందుకు ప్రయత్నించామని కానీ వైద్యులు చేర్చుకోలేదని తెలిపారు. మంగళవారం కొందరు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది తక్షణమే స్పందించి జ్యోతిని ఏరియా హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్ చూపిస్తాని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు బాబుని తీసుకొని. ఎన్ని రోజులు? ఇప్పటికి 6 రోజులు. గురువారం వచ్చిన రాలే. పాస్పోర్ట్ సెంటర్ ఎక్కడ ఇచ్చుకుంది. మీ అత్తగారు ఎవరు? రుద్రూరు. నీది ఎవరు? రుద్రూరు వస్తుంటున్నాడు రాలే. మా ఆయన వచ్చి హాస్పిటల్ చూపిస్తాడు. చూపిస్తాడా? చూపించుతాడు. మరి ఇప్పటిదాకా రాలేదు కదా? వస్తాడు, ఇవాళ వస్తా అన్నాడు. అప్పటికి వచ్చి చూపిస్తాడు. హాస్పిటల్ చూపిస్తా అని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు బాబుని తీసుకొని. ఎన్ని రోజులు? ఇప్పటికి 6 రోజులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చక్కని భార్యని అన్యోన్యంగా గడపాల్సిన జీవితాన్ని వదిలేసి అనారోగ్యంతో ఉన్న భార్యను రోడ్డు పైన వదిలేసిన ఘటన ఒక్కసారిగా అందరినీ కలిసివేసిందని చెప్పుకోవచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను రోడ్డు పక్కనే వదిలేసి పారిపోయాడు ఒక భర్త. తన కోసం భర్త వస్తాడని ఆ అభాగ్యురాలు చాలా రోజులుగా వెయిట్ చేస్తుంది. సుమారు ఇప్పటికీ 6 రోజులు గడుస్తున్నప్పుడు కూడా భర్త ఇంకా తిరిగి రాలేదు. ఇప్పుడు వస్తానని చెప్పి వెళ్ళి ఇప్పటి వరకు రాకపోవడంతో భార్య కంటతడి పెడుతుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన ఈ ఘటన ఒక్కసారి అందరికి కలిసివేసింది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన రుద్రూర్కు చెందిన లక్ష్మణ్ బిట్కుందాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో కూలీగా పనిచేస్తున్నాడు. అయితే లక్ష్మణ్ భార్య జ్యోతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో ఈ నెల 18న రాత్రి లక్ష్మణ్ తన భార్య జ్యోతిని తీసుకొని బాన్సువాడలోని సరస్వతి మందిరం సమీపానికి చెందిన అక్కడ ఉన్న ఒక ఇసుక డంప్ వద్ద ఆమెను పడుకోబెట్టి తెల్లారి వస్తానని చెప్పి, అంటే అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా తెల్లారి వస్తానని చెప్పి అక్కడ 3 నెలల బాబును. రాజేష్, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే అభాగ్యురాలు ఉందో ఆమె భర్తకి కాల్ చేసి మాట్లాడడానికి ఎవరు ప్రయత్నించలేదా? ఆమెకి కాంటాక్ట్ నెంబర్ తెలుసా తెలీదా? ఏం చెప్తుంది? వస్తాడు అని చెప్తుంది నా భర్త, బట్ ఇప్పటి వరకు రాలేదు. ఆల్మోస్ట్ 6 డేస్ అయింది. భార్య మానసిక స్థితి సరిగా లేదు. దాంతో పాటు అనారోగ్యంతో ఉంది కాబట్టి ఎక్కడ భార్య తన దగ్గర ఉంటే డబ్బులు కట్టేదో, లేకపోతే తన స్తోమత లేకనో, లేకపోతే ఇంట్లోకి సంబంధించిన పరిస్థితి బాగాలేకనో భర్త ఏం చేశాడంటే తీసుకొచ్చి అక్కడ ఇసుక డంప్ వద్ద వదిలేసి వెళ్ళాడు. అనారోగ్యంతో ఉంది. 18న రాత్రి లక్ష్మణ్ తన భార్యను జ్యోతిని తీసుకొని బాన్సువాడ సరస్వతి కాలనీలో వదిలేసి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న ఇసుక డంప్ వద్ద పడుకోబెట్టి తెల్లవారి వస్తానని చెప్పాడు. 3 నెలలు బాబును మాత్రమే తీసుకువెళ్లి తెల్లారి వస్తానని చెప్పి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. సుమారు ఇప్పటికి 6 రోజులు గడుస్తుంది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి నడవలేని స్థితిలో ఉన్న జ్యోతి ఎవరైతే ఉందో తనను చూసిన అందరూ కూడా కలిసివేసే సంఘటన. చలిలో ఇసుక పైన గడుపుతుంది. అక్కడ ఉన్న స్థానికులంతా కూడా దీన్ని గమనించి రోజు అన్నం పెడుతూ అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కానీ వైద్యులు చేర్చుకోవడంతో సంబంధించిన స్థానికులే ఆమెకు కొద్ది ఆలనా పాలన చూస్తున్నారని చెప్పుకోవచ్చు. కానీ మంగళవారం కొందరు 108 అంబులెన్స్ సమాచారం ఇవ్వగా వారు అక్కడికి వచ్చిన తర్వాత ఏరియా హాస్పిటల్కి తరలించారు. భర్త వచ్చి తనను తీసుకెళ్లే వరకు జ్యోతి ఆశతో ఉంది. ఇప్పటి వరకు భర్త తిరిగి రాలేదు. తన ఫోన్ కాంటాక్ట్ కూడా కనీసం నంబర్ కూడా తెలియదు. కానీ వీళ్ళు రుద్రుడికి సంబంధించిన వాళ్ళు కాబట్టి భర్త రుద్రుడే, అలాగే భార్య కూడా రుద్రుడే కాబట్టి
వీళ్ళ ఏరియా అంటే వీళ్ళు ఉండే స్థావరం ఎక్కడ ఉందో అని ఇప్పటికే పోలీసులు అయితే వెతుకులాట చేపట్టారు. ఇప్పటికే గత 6 రోజులుగా స్థానికులే ఈ భార్యకి ఎవరైతే జ్యోతి ఉందో జ్యోతికి ఇప్పటివరకే ఆలన పాలన చూస్తున్నారు, రోజు అన్నం పెడుతున్నారు, కావాల్సిన మందులు ఇస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. భర్త మాత్రం ఇంకా తిరిగి రాలేదు. భర్త కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. అనారోగ్యంతో వదిలేస్తాడని ఆ విషయం పక్కన పెట్టి కూడా నా భర్త నా కోసం వస్తాడని చెప్పి కూడా వేచి చూస్తుంది. కానీ ఇప్పటి వరకు భర్త రాలేదు. కేవలం అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి చేసుకున్న తర్వాత వదిలేశాడు, తర్వాత రోడ్డు పైన వదిలేశాడు. అవన్నీ కూడా ఏం ఆలోచిస్తలేదు. కానీ భార్య మాత్రం ఇప్పటికీ ఒకటే కోరుతుంది, తన భర్త తన కోసం వస్తాడని ఎదురు చూస్తుంది. ప్రస్తుతానికైతే ఆరోగ్యం మెరుగుపరిచేందుకు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతుంది.